నువ్వు నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవాలి. ఇంకాపుతారా మేడం? అప్పుడే వెళ్ళిపోయిందా? అంత డబ్బు లేదని చెప్పగానే సరే అని వెళ్ళిపోయింది అలవేణి. ఇంతవరకు కృష్ణవేణి ఇంటికి కూడా రాలేదు పావని. ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? సరే పావని, అసలు ఏమైంది అలవేణి? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను. అలాగే నిద్ర పాడు చేస్తుంటే సారీ. ఇట్స్ ఓకే అలవేణి. కృష్ణవేణికి తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు? ఒకవేళ ట్యూషన్ చెప్తున్న వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందా? హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరు? నా పేరు అలివేణి. ఏ తిక్కగా ఉందా? ఈ టైంలో ఫోన్ చేసి నా పేరు అలివేణి అంటావేంటి? అయ్యో అయ్యో మేడం, నేను చెప్పేది వినండి. చెప్పు. అది రత్నప్రభ మేడం గారి ఇల్లేనా? అవును. మీ ఇంట్లో ట్యూషన్ చెప్తున్న కృష్ణవేణి మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అండి? ఓ, కృష్ణవేణి గురించా? హలో. కృష్ణవేణా? అవును, తను ఇంకా ఇంటికి రాకపోతే. మొన్న మీ కృష్ణవేణి 2 రోజులు ట్యూషన్ కి రానని చెప్పిందే. అంటే కృష్ణవేణి మీ ఇంటికి రాలేదా? వస్తే రాలేదని ఎందుకు చెప్తాను? థ్యాంక్ యూ అండి. వచ్చింది పోయింది. అదృష్టం పైకి పోలేదు. అమ్మా, కృష్ణవేణి కోసమే ఫోన్ చేశాను. ఎక్కడుందో తెలిసినాదా? లేదమ్మా. ఈ టెన్షన్ లో అది కూడా ఇట్లా ఏడిపిస్తా ఉంటాదేంది? బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లా? ఫోన్ చేసి పలానా చోట ఉన్నానని గాని వస్తానని గాని చెప్పాలి కదా అలివేణి. వస్తుందిలే పిన్ని. అరాకొర డబ్బులు తెస్తాందని నమ్మి పంపిస్తే అతిగతి లేకుండా ఏంది ఇట్లా చేస్తుంది? మీ నాయనకి తెలిస్తే ఇంతదాకా ఆడపిల్ల ఇంటికి రాకపోతే మీరేం చేస్తున్నారని బాధపడతారు. ఏందో అందరూ ఏడిపిస్తున్నారు. కృష్ణవేణి డబ్బులు తెస్తాదో తేదో. మీ బాబాయ్కి ఏమన్నా అయితే నాది నా బిడ్డ బతుకు ఏం కావాలి? గది మేజర్ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. గిట్లా జరుగుతుంది అనుకోలేదు. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ గారు ఇంటికి వెళ్ళారా? ఇట్స్ ఓకే. అవును, వంశీకృష్ణ మా పెద్దబ్బాయి, అరవింద్ మా మేనల్లుడు. నో సార్, వంశీ సాడిస్ట్ కాదు, మెంటల్ పేషెంట్ అసలే కాదు. తను అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు అంతే. ప్లీజ్ అండర్స్టాండ్ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. పార్టీలో జరిగిన ఇష్యూ వల్ల సిటీలో పరువు మొత్తం పోయింది.
ఈ టైంలో ఫోన్ చేస్తున్నందుకు సారీ. అది డాక్టర్, వంశీకృష్ణ చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. మీరు ఒకసారి అర్జెంటుగా రావాలి. నేను ఢిల్లీలో ఉన్నాను సృజన్ గారు, రేపు మార్నింగ్ వస్తాను. ఇట్స్ ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ కోటి బాబాయ్. భలే దానివమ్మా, నువ్వు ఏ టైంలో ఫోన్ చేసినా రేవు దాటించడానికి నేను నా పడవ సిద్ధంగా ఉంటాం తల్లి. ఉంటానమ్మా. అలాగే. అయ్యో కృష్ణవేణి, ఎక్కడున్నా? భయంగా ఉంది. అమ్మా కనుక దుర్గమ్మ తల్లి, కృష్ణవేణి ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి రావాలి. కృష్ణవేణి, కృష్ణవేణి, ఏంటి ఇంత ఆలస్యమైంది? అదే అక్క, డబ్బుల కోసం ఒక చోట వెయిట్ చేయాల్సి వచ్చింది, అందుకే ఆలస్యమైంది. ఫోన్ చేసి చెప్పొచ్చు కదా కృష్ణవేణి. పావనికి ఫోన్ చేస్తే వెళ్ళిపోయావని చెప్పింది. ఒకవేళ జమీందార్ ఇంటికి వెళ్ళావేమోనని ఫోన్ చేస్తే ఇంటికి రాలేదని చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడతారని కూడా ఆలోచించవా? ఫోన్ చేద్దామని అనుకున్నాను అత్తయ్య, కానీ మర్చిపోయాను. అదే మీ మావయ్యకి బాగుంటే ఈ పాటికి 100 ఫోన్లు చేసి చెప్పుండేదానివి. మీ మావయ్య గారాబానికి నువ్వు ఇలా భయం లేకుండా తిరుగుతుండలే? అమ్మా, ఇప్పుడేమైందని? క్షేమంగా ఇంటికి వచ్చింది కదా. సరే, బ్యాంక్ ఆఫీసరు డబ్బుల కోసం పొద్దున్నే ఇంటికి వస్తానని అన్నాడుగా. మనకు కావలసిన డబ్బులు దొరికినాయా? అది అత్తయ్య, కృష్ణవేణి మొహం చూస్తా ఉంటే డబ్బు దొరికినట్టు లేదక్క. కృష్ణవేణికి మనం తప్ప ఎవరు దిక్కులేదు. దానికి డబ్బులు ఇచ్చే దిక్కెవరు? డబ్బు దొరకపోతే అదేం చేస్తది? అనవసరంగా మమ్మల్ని ఆశ పెట్టి ఉత్త చేతులతో వచ్చినావు. డబ్బు టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువైండ్లా? అత్తయ్య, డబ్బులు దొరికాయి. అవునత్తయ్య, నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి చెప్తే పొద్దునే నీకు కావాల్సిన డబ్బు తీసుకొస్తాను, ఇంటికి వెళ్ళమ్మా అన్నారు. అమ్మయ్యా, ఆలస్యంగా వచ్చినా డబ్బు దొరికిందని చెప్పిండ్లా. ప్రాణం లేచొచ్చినది కృష్ణవేణి. సరే కాని వెళ్ళి భోంచేసి పడుకో. కృష్ణవేణి, అలసిపోయి వచ్చుండ్లా, నేను అన్నం పెడతాన్రా. నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు పిన్ని. అట్టాగే. కృష్ణవేణి, ఫ్రెండ్ అంటే మన కాలేజ్ ఫ్రెండేనా?
మామయ్యకి ఎలా ఉంది? బాగుందిలే. మధ్యలో మెలకు వచ్చి అడిగితే నేనే పడుకున్నావని అబద్ధం చెప్పాను. సరే కృష్ణవేణి, ఇంతకీ ఎవరా ఫ్రెండు? అలసిపోయినక్క, నిద్ర వస్తుంది. మరి భోజనం చేయవా? ఫోన్ చేశానక్క. గుడ్ నైట్. కృష్ణవేణి, ఏంటక్క? ఏంటి మెడకిందేదో ఉంది? ఏముంది? ఏం లేదు. ఏంటి కంగారుగా ఉన్నావు? అక్క ప్లీజ్, నాకు నిద్ర వస్తుంది. సరే. వంశీ ఏం చేస్తున్నాడో ఏమో. నాన్న వంశీ, చాలా టైం అయింది, నిద్రపోవాలి. నాకు కోపంగా ఉంది. అలా కోపంగా ఉండకూడదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఏది ఒక్కసారి నవ్వు. నేను నవ్వను. అన్నయ్య, అన్నయ్య ఎవరు? నువ్వే అన్నయ్య. నేనా? నేనా? అవునన్నయ్య. అవును వంశీ, నీ తమ్ముడు అరవింద్.
ఏమైందన్నయ్య? తను నాకు ఇష్టం లేదు. తను నాకు ఇష్టం లేదు. బామ్మ, తన్ని వెళ్ళిపోమని చెప్పండి. నాన్న అలా అనకురా, తను నీ అమ్మరా? నాకు అమ్మ లేదు. అమ్మ లేదు. నాన్న వంశీ, అమ్మకు నువ్వంటే ప్రాణం రా. నేనంటే ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదు. నన్న వంశీ, ఈ అమ్మంటే నీకెందుకంత కోపం? ఈ అమ్మ నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది నాన్న. నీ సంతోషం కోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను నాన్న. కొట్టు నాన్న, కొట్టు. ఈ అమ్మని కసి తీరా కొట్టు. రక్తం పంచిన ఈ అమ్మ రక్తం నీ కళ్ళతో చూడు. నీ కోపం అలాగైనా చల్లారుతుందంటే కొట్టురా, కొట్టు. రానన్నా కొట్టు. నాన్న వంశీ, బొమ్మని వదిలే బాబు. నన్ను తాళతో కట్టేసి రూమ్ లో బంధించింది తనే బామ్మ. అదంతా నీ మంచి కోసమే చేశాను. నువ్వేం చేయలేదు. నాకు టీచర్ బొమ్మ కావాలన్నాను, ఇవ్వలేదుగా. వెళ్ళిపోవా, వెళ్ళిపోవా.